సమాజమా, మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ మనసులు బాగోలేవు. ఇలాంటి మాటలు సమాజానికి చెప్పడానికి వస్తుంటున్నప్పుడు మీరు ద్వేషిస్తున్నారు, క్రూరులుగా మారిపోతున్నారు. వద్దు, తప్పండి. మనందరము ఏమంటే దేవుని గర్భం నుంచి వచ్చినటువంటి పిల్లలం. వేళ్ళూనుకొని పోయిన కొన్ని భయంకరమైన వ్యవస్థలు, ఆ వ్యవస్థలు ఇప్పటికీ కూడా మీరు చూడండి, వాటిని కదిలించలేకపోతున్నారు, పెకలించలేకపోతున్నారు. అవే ఈరోజు భారతదేశాన్ని శాసిస్తున్నాయి. అవే ఈరోజు భారతదేశ అభివృద్ధికి అవే ఆటంకాలుగా, అవరోధాలుగా, అడ్డుబండలుగా మారిపోయాయి. ఏంటండి అంటారా? అందులో ఒకటి ప్రధానమైనది కులం, 2 మతం. కథనాల ప్రకారం గుజరాత్లో దళిత వరుడు గుర్రంపై వెళుతుండగా కత్తులతో దాడి చేశారా? టెర్రరిస్టా? ఏమైనా టెర్రరిస్టా అతను? ఎవరినైతే మనుషులుగా గుర్తించక, మనుషుల జాబితాలు తీసివేసి తృణీకరించి, వాళ్ళు అసహించబడేవారుగా, వాళ్ళు తృణీకరించబడిన వారుగా, వాళ్ళు అంటరాని వారుగా ఈ సమాజం ఎవరినైతే బయట పెట్టి, దూరంగా పెట్టి వారిని ఎక్కడో పడేసిందో వాళ్ళందరికీ ప్రభు దగ్గర తీసుకుంటున్నాడు. వాళ్ళందరినీ వీళ్ళతో కలుపుతున్నాడు. కలపడానికి చేస్తున్న ప్రయత్నం చేశాడు. అసలు ఆయన వచ్చిందే అందుకు. ఇందులో ఇక యూదుడని, గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడు అని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఒక్కటిగా ఉన్నారు. వచ్చిందే మనుషుల మధ్య ఉన్న అసమానతలను తొలగించి, మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి గోడలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కూల్చడానికి, పడగొట్టడానికి యేసు వచ్చాడు.